అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను మునగాకు కారపొడి రెసిపీని. మునగాకు చాలా మంచిదండి. మునక్కాయలు కానీ మునగాకు కానీ మునగ పువ్వు కానీ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి, ఎన్నో పోషకాలను అందిస్తాయి. కాబట్టి ఇలాంటి మునగాకును మనం రోజు మన ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి. మునగాకు స్వతహాగా చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఈ మునగాకును మనం ఈ విధంగా కారపొడి చేసుకొని తిన్నామనుకోండి, మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా దొరుకుతాయండి. మునగాకులో కావలసినన్ని విటమిన్స్ ఇంకా మినరల్స్ పుష్టిగా ఉంటాయి కాబట్టి ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. ఇంకా మన గట్ హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. అంటే మన జీర్ణశక్తిని ఇది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. పైగా ఇలా కారపొడిగా తయారు చేసుకుంటే మనం ఇడ్లీలకు కానీ దోశలోకి కానీ అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా ఈ పౌడర్ని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మునగాకును బాగా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా ఆకులన్నిటినీ కూడా వేరుగా చేసుకోవాలండి. అందులో పువ్వున్నా కూడా పర్లేదండి, వేసుకోవచ్చు. ఇంకా అలాగే వేరుశనగ పప్పును కూడా తీసుకోవాలి. నేను ఇక్కడైతే 2 పెద్ద కట్టలు మునగాకును తీసుకున్నానండి. ఇంకా అలాగే ఒక పెద్ద కప్పు వేరుశనగ పప్పును తీసుకున్నాను. ఈ వేరుశనగ పప్పును ఈ విధంగా ఒక బాండ్లీలో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లీలోకి కొద్దిగా నూనెను వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు మినప్పప్పును వేసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 కప్పు శనగపప్పును కూడా వేసుకోవాలి. వీటి రెండింటిని కూడా మనం బాగా వేయించుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు మనం బాగా వేయించేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద కట్టలు తీసుకున్నాను కదండి, అందుకోసమని ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు ఒక్క కట్టే తీసుకుంటే ఇందులో అన్ని సగం సగంగా వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇంకా అలాగే ఇందులోకి 1/2 కప్పు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ధనియాలని కూడా వేసుకోవాలండి. ఈ ధనియాలు అలాగే ఈ జీలకర్రను మంచి ఫ్లేవరిష్గా, మంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదండి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన ఈ ధనియాలు జీలకర్రను కూడా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా చింతపండును వేసుకోవాలండి. పులుపు మీకు ఎంతగా ఇష్టమవుతుందో ఆ క్వాంటిటీతో మీరు చింతపండును వేసుకోవాలి ఇందులోకి. ఈ చింతపండును కూడా కొద్దిగా అలా బాగా వేయించుకోవాలండి. దీనివల్ల మనకు చింతపండు బాగా స్టిఫ్గా అయ్యి మనం మిక్సీలో వేసి పౌడర్ చేసేటప్పుడు ఈ చింతపండు కూడా బాగా మిక్స్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా చింతపండును కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా ఎండు మిరపకాయల్ని వేసి బాగా వేయించేసుకోవాలి.
వీటిని కూడా వేయించేసుకొని పక్కన తీసేసుకోండి. ఇంకా అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఈ విధంగా మునగాకును వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. మంచిగా ఈ ఆకంతా కూడా క్రిస్పీగా అయిపోయేంత వరకు మనం దీన్ని వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇంకా అలాగే ఇందులోకి మనం ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫ్లేవర్తో పాటు మంచి ఆరోగ్యం కూడా. కరివేపాకు మన గట్ హెల్త్కి అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం బాగా వేయించేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనకు చేతితో అలా ఒత్తితే మంచి సౌండ్ రావాలి, అలాగే పొడి పొడిగా అయిపోవాలన్నమాట. అంతవరకు కూడా మనం దీన్ని బాగా వేయించేసుకోవాలి. ఈ మొత్తం ఆకును కూడా కొద్దిగా తీసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసేయాలన్నమాట. ఇక్కడ నేను శనగపప్పుకు బాగా పొట్టంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే మనం వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కట్టలకు గాను 2 వెల్లుల్లిపాయల్ని తీసుకున్నానండి, బాగా పెద్ద సైజు వెల్లుల్లిపాయలు. ఇంకా అలాగే వీటన్నిటిని కూడా వేసి మనం మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా మునగాకు ఎలా మంచి క్రిస్పీగా తయారయ్యిందో. ఇలా ఈ విధంగా చేత్తో ఒత్తితే పొడి పొడిగా అయ్యేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వీటిని మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టేద్దాం. ఉప్పు, కారం, పులుపు అనేది మీ టేస్ట్కు తగినట్టుగా మీరు వేసుకోండి. ముందుగా మొత్తం పప్పులన్నిటినీ కూడా నేను ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత కాస్త మిరపకాయలు, ఇంకా అలాగే రుచికి సరిపడా ఉప్పును, ఇంకా అలాగే మొత్తం ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో వేసేసి మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ నున్నగా గ్రైండ్ చేయకూడదండి, కాస్తంత బరగ్గా ఉండేలాగే గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం బరగ్గా ఉంటేనే చాలా బాగుంటుందండి పొడి టేస్ట్గా. ఈ విధంగా మొత్తం పొడి అనేది తయారైపోతుందండి. మంచి పులుపుగా, కారంగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాం కదా, బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు ఆరనివ్వాలి. ఈ పొడి మొత్తం ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవాలండి. 1 నెల వరకు కూడా ఇది ఏం అవ్వకుండా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకు, పెద్దలకు అందరికీ పెట్టండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు కూడా ఈ పొడిని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పొడి ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి.